దోషైరైతే కులజ్ఞానం వర్ణశంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మః కులధర్మశ్చ శాశ్వతాః. మరొకసారి మీకు భగవద్గీతలోకి ఆహ్వానం. ఈ శ్లోకంలో అర్జునుడు చెబుతున్నాడు, కుటుంబాలను నాశనం చేసే పనుల వల్ల అనవసరమైన సమాజ గందరగోళం కలుగుతుంది. ఆ గందరగోళం వల్ల జాతి ధర్మాలు, కుటుంబ ధర్మాలు శాశ్వతంగా నశించిపోతాయి. ఇది కేవలం యుద్ధపు భయమే కాదు, ఇది మనస్సులోని విలువలపై ఆందోళన. అర్జునుడు యుద్ధం చేయకుండా తప్పుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి తెలిసింది, ఒక కుటుంబం కూలిపోతే ఆ కుటుంబంలోనే కాదు, సమాజం అంతటా మానవతా ధర్మం తుడిచిపెట్టుకుపోతుంది. ఇది మన జీవితాల్లోనూ ఎంతో వర్తిస్తుంది. ఈ కాలంలో మనం అభివృద్ధి పేరుతో పరిగెడుతున్నాం. కానీ ఆ పరిగెత్తడంలో మన తల్లిదండ్రుల ఆశలు, మన పూర్వీకుల సంస్కృతి, మన కుటుంబ బంధాలు, ఆ అందాన్నే మర్చిపోతున్నాం. మనం పెద్దలు చెప్పిన మాటలు అవగాహన లేకుండా విస్మరిస్తే మన సంతానానికి ఏమి అందిస్తాం? గీతా శ్లోకం మనకు నేర్పేది, ధర్మం అనేది ఒక చిన్న చిన్న ఆచారంలో ఉంటుంది. ఒక నవ్వుతో, ఒక సంభాషణతో, మీరు ఎలా ఉన్నారు అన్న మాటలో, ఒక తల్లిదండ్రుల పాదాల దగ్గర కూర్చుని వినయంతో ఉండడంలో మన ధర్మం అంతా కనిపిస్తుంది. ఆత్మజ్ఞానం ఉన్నవాడి నిజమైన కుటుంబాన్ని కాపాడగలడు, ధర్మాన్ని నిలబెట్టగలడు. మన కర్తవ్యాలు మనకు గుర్తు చేసే ఈ శ్లోకం, నేడు మనం ఎవ్వరినీ కోల్పోకూడదు. ఏ విలువలు మన హృదయంలో నాటుకోవాలనుకుంటున్నామో ఇది స్పష్టంగా చెబుతోంది. మనం ప్రతిరోజు ఏదో ఒక శ్లోకాన్ని చదవడం వల్ల ఎంత ఉపయోగం ఉంది, కానీ అదే ఆచరణలో పెట్టడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.